అని చెప్తున్నాం, దాంట్లో ప్రాబ్లం కూడా చెప్పాం. ఓకేనా? దాంట్లో డైనమిక్ ప్రోగ్రామింగ్లో మల్టీ స్టేజెస్ ఉంటాయి, బట్ ఇప్పుడు పాయింట్స్ మాత్రం ఆ పాయింట్స్ ఆల్రెడీ చెప్పేసాను. చిన్న ప్రాబ్లం అంటే క్యాపిటల్ బడ్జెట్, బట్ ఏంటది డైనమిక్ ప్రోగ్రామింగ్లోనే క్యాపిటల్ బడ్జెట్కి అనేది ఒక ప్రాబ్లం అన్నమాట అంతే. ఓకేనా? అది మన సిలబస్లో మెన్షన్ చేయాలి, బట్ మన డైనమిక్ ప్రోగ్రామింగ్ ఎగ్జామ్లో అడిగితే మాత్రం థియరీ రాసి దాని గురించి ప్రాబ్లం రాయడం. ఓకేనా? సపరేట్గా క్యాపిటల్ బడ్జెటింగ్ అని చెప్పి మీకు మెన్షన్ చేయలేదు ఎగ్జామ్ అయినా సరే లేదా సిలబస్ పేపర్లో అయినా సరే. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే దానికి మనం క్వశ్చన్ రాసేది, దాని గురించి థియరీ పార్ట్ రాసి తర్వాత దాంట్లో టైప్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్లో టైప్స్ అడుగుతాడు. టైప్స్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అడుగుతాడు, లేదంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అని పక్కన బ్రాకెట్ టైప్స్ అడుగుతాడు. ఆ టైంలో మనం ఏం చేస్తాం, దానికి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చి టాప్ డౌన్ అప్రోచ్. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, మెమరైజేషన్. మెమరైజేషన్ అంటే ఏంటి, మనం ఏదైతే రిజల్ట్ కనుక్కుంటామో దాన్ని స్టోర్ చేసేదాన్ని మెమరైజేషన్ అంటాం. నెక్స్ట్ పాయింట్ టాప్ డౌన్ అప్రోచ్, సాల్వ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. ఇదేంటి మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళింది. తర్వాత ఏంటి, బ్రేకింగ్ ఇంటూ స్మాల్ సబ్ ప్రాబ్లమ్స్. అంటే ఒక మెయిన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటుంది. అర్థమైంది? అంటే బ్రేక్ చేసుకుంటుంది స్మాల్ పీసెస్గా. ఓకేనా? తర్వాత ఇట్ స్టోర్ ద రిజల్ట్ ఆఫ్ ది సబ్ ప్రాబ్లమ్స్ టు అవాయిడ్ రిడెండెంట్ కాంపిటీషన్స్. అంటే ఏంటి, వచ్చిన రిజల్ట్ అనే దాన్ని సేమ్ మెమరైజేషన్లో మనకి స్టోర్ చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత బాటమ్ అప్రోచెస్. దాంట్లో ఫస్ట్ వచ్చి ట్యాబ్లర్ మెథడ్. ట్యాబ్లర్ మెథడ్ అంటే ఒకసారి స్క్రోల్స్ పైకి వచ్చి ప్రాబ్లం ఉంది. అంటే ఎలా ఇస్తాడు, కొన్ని మనకి సీక్వెన్స్ ఇస్తాడు. ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి చూస్తారా, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ లేదా బైనరీ నెంబర్స్. ఆ బైనరీ నెంబర్స్లో కొన్ని నెంబర్స్ ఇస్తాడు. దాంట్లో ఏంటి 0, 1, 2, 3 లేదంటే ABCD అలా ఆల్ఫాబెట్స్ ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆ ఇచ్చిన ఈవెన్ నెంబర్స్ అదే బైనరీ నెంబర్స్కి μ0, μ1, μ2 అని చెప్పి మనం ఒక బైనరీ ఫామ్లో రాసుకుంటాం. వాటిని ఏది ఒక టేబుల్ వైజ్గా బైనరీ ఫామ్లో రాసుకుంటాం. దాన్ని ఏం చేస్తాం, μ1 నుంచి సపోజ్ ఇక్కడ μ0 ఉంది కదమ్మా, μ0 నుంచి μ1 వచ్చింది కదా, అలా మళ్ళీ ఒకసారి μ8 నుంచి μ3కి వచ్చింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఆ ఫామ్స్ అనేవి మనం